భలే కరకరలాడుతున్నాయి కదా. ఇవాళ మనం ఇలా కరకరలాడే పప్పు చెక్కలు చేసుకుంటాం. చూడడానికి చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా రుచిగా ఉంది. వీటి కోసం కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకొక అల్లం ముక్క తీసుకుందాం. పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కలిపి మనం మిక్సీ పడదాం. ఇంకా 2 కప్పుల బియ్యపిండి, ఇది బయట కొన్న బియ్యపిండి అండి, తీసుకుంటున్నాం. ఒక గంటన్నర 2 గంటల వరకు నానేసిన కొంచెం పెసరపప్పు, ఇంకా సగ్గుబియ్యము. పెసరపప్పు చెప్పాను కదా నానేసాం, అది జీలకర్ర కొంచెం వేసుకున్నాము. సగ్గుబియ్యం కూడా అలాగే గంటన్నరకి మించే నానేసాము. ఒక 2-3 టీ స్పూన్లే సగ్గుబియ్యమును పెసరపప్పు. అన్నీ నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో పెడుతున్నాను, చూడండి ఒకసారి. కొంచెం మనకి కారము, ఇందాక మనం పేస్ట్ పట్టాం కదా, అది అంతా కలిపి ఇప్పుడు పిండిలా కలుపుకోవాలి. కొంత బటర్ కూడా వేసాం. ఈ బటర్ వేస్తే ఇంకా సాఫ్ట్గా ఇలా అనగానే వెంటనే విరిగిపోతాయి, అందుకే బటర్ వేసుకుందాం. ఇంకా తగినంత ఉప్పు, ఇంకా మరిగించిన నూనె పోస్తే గుల్లగా వస్తాయి పప్పు చెక్కలు. జంతికలకు కూడా మనం అప్పుడప్పుడు ఇదే చేస్తుంటాం కదా. సో కొంచెం వేడి నూనె పోసుకున్నాం. ఇదంతా కలిపి బాగా పిండిలాగా కలుపుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ పప్పు చెక్కలు. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా టక్కున మీరు చేసి ఇచ్చేయచ్చు, 1-2 వాయిలు వేసి. సో పిండి బాగా అయిపోయింది కదా, కలుపుకున్నాం కదా. ఫస్ట్ దీన్ని గుండ్రంగా చేసి ఒత్తుకోవాలన్నమాట. ఫ్లాట్గా మనకి చెక్కల షేప్లో వచ్చేలాగా బట్టర్ పేపర్ తీసుకున్నాం, దాని మీద ఫ్లాట్గా ఒత్తుకుంటున్నాం అనమాట. అదిగోండి ఇప్పుడు మనకి పప్పు చెక్కల షేప్ వచ్చేస్తుంది. ఇవి ఇంకా మరిగించిన నూనెలోని వేపుకోవడమే, అంతే. తొందరగానే అయిపోతుంది. నేను అన్నట్టు ఈ స్నాక్ మీకు ఎక్కువ టైం పట్టదు. చక్కగా వర్షాకాలంలోనైనా చలికాలంలోనైనా తినాలి అనిపిస్తే ఇట్టే చేసేసుకునే స్నాక్ ఇది. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. తప్పకుండా చేసి పెట్టండి, వాళ్ళకి స్నాక్ బాక్సుల్లో కూడా బాగుంటాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. చూసారా ఆ సగ్గుబియ్యం తెల్లగా, ఆ చిన్న చిన్న పెసరపప్పు, ఇది బోల్డ్ అంతా అందంతో పాటు టేస్ట్ని కూడా ఇస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా చేసుకొని తినండి, మీకు బాగా నచ్చే స్నాక్ అవుతుంది. థ్యాంక్ యూ.